పాడి పంటలే సిరి సంపదలు, పైరగాలులే వింజామరలు, సెలయేటి నీళ్లే అమృత ఝరులు, పక్షుల కిలకిలలే మంజుల నాదాలు, పిట్టగోడ ముచ్చట్లే స్నేహ భాండాగారాలు, పల్లెటూరు ముందు చిన్నబోవు స్వర్గసీమలు. అదే గ్రామం. ఆ గ్రామీణాభివృద్ధి శాఖను పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు. ఎంత అదృష్టం! శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖలకు మంత్రిగా నియమింపబడ్డారు. దీనిపై అప్పుడే చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఆ శాఖనే ఎందుకు ఎంచుకున్నారు అని, ఇంకా వేరే శాఖలు అయితే ఇంకా బాగుంటుంది అని ఎవరి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా ఆలోచించే ముందుగా ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం పదవుల కోసమే రాజకీయాల్లోకి రాలేదు అని అనేక సార్లు చెబుతూనే ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలి, మేలు కలగాలి, దానికి ఒక పదవి ఉంటే ఇంకా ఎక్కువగా మనం సేవ చేయొచ్చు. అందుకోసం మంత్రి పదవి తీసుకున్నారు. ఆయన తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఆలోచించరు. ప్రజల మనసు నుండి, వారి గుండెల్లోంచి ఎదిగి ఇంకా అనేక అత్యున్నత స్థానాలకు వెళ్తారు. కొంత ఓర్పు, నేర్పు దానికి అవసరం. ఆయనలో ఆ సంస్కారం ఉంది. అవకాశం వచ్చింది కదా అని పరుగులు పెట్టే వ్యక్తి కాదు. ఆయన తన మనసుకు నచ్చిన, ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉన్న శాఖలను ఎంచుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. పాలనలో కొత్తదనం చూపించడానికి, ప్రొడక్టివిటీకి అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల వల్ల జనాలకు దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంటుంది. జనసేనాని మాటలకు జస్టిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా రాష్ట్రంలోని చాలామంది జనాలకు దగ్గరయ్యే ఛాన్స్, అవకాశం ఉంటుంది. జనాలలో ఉంటే, జనంతో ఉంటే రాజకీయంగా చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు కేంద్రం నుండి నిధులు తెచ్చుకునే అవసరం ఉంటుంది. ఆ బాధ్యతను కూడా తీసుకోవచ్చు. జనాలతో కలిసి ఉంటే అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. పైగా జనసేన బలం పుంజుకోవడానికి ఇదే సరైన సమయం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది. పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా జనాల్లో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించడానికి పార్టీ నెట్వర్క్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ శాఖల ద్వారా రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తూ ఎలాంటి వివాదాలు కూడా ఉండవు. పైగా గ్రామీణాభివృద్ధి శాఖతో అభివృద్ధిని చేసి చూపించవచ్చు. ఇది ఆలోచించి ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలను ఎంచుకున్నారని తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్. పాడి పంటలే సిరి సంపదలు,